నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు ఆయన శవయాత్రల పేరుతో కావచ్చు, అలాగే ఆయన పార్టీ నాయకుల పరామర్శల పేరుతో బయటకు వచ్చి ప్రజల ప్రాణాలను బలిగొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆయన అనంతపురంలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఆయన చూడటానికి భారీగా ఆయన అభిమానులు తరలి రావడంతో అక్కడ బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారు అని తెలుస్తోంది. ఆయన కళ్ళ ముందే ఆయన పార్టీ కార్యకర్తలనే తొక్కుకుంటూ వెళ్ళడం కావచ్చు, కొట్టడం కావచ్చు, మహిళలను తొక్కేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చలనం కూడా లేదు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. సో దీనిపై ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నటువంటి అభిమానులు నిజంగానే వస్తున్నారా? అసలు ఈ విధంగా మరి కార్యకర్తలను కొడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చలించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇష్యూ జరిగితే పర్వాలేదు, కానీ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈవెన్ పరామర్శలు అటు ఉంచితే ఇప్పుడు వివాహ వేడుకకు హాజరైనా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో బయటికి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటే బాగుండు, అట్లీస్ట్ మన ప్రాణాలైనా నిలబడతాయి అని చెప్పి అనుకుంటున్నారు అంటున్నారు. సో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా? అండ్ ఈ వివాహ వేడుకలో ఆ బౌన్సర్లు చేసినటువంటి ఓవర్ యాక్షన్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది స్పందించకపోవటమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు కూడా చెబుతుంది కదా, అతనికి సిగ్గు లజ లేకపోతే నీతి నియమం ఏమీ లేదని. అది మనిషి అనే వాళ్ళకి సీము రక్తం అంటారు మామూలుగా, అలాగే సిగ్గు శరం అంటారు, నీతి నియమం అంటారు. ఇవన్నీ ఉండ మనుషులేనే మనిషి అంటారు. ఆయన భిన్నంగా స్పందిస్తాడు కాబట్టే సొంత చెల్లెలే చెబుతుంది ఈయన మనిషి కాదు అని, మానవత్వం లేదని కూడా చెబుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఆయన్ని చూసి ప్రజలు భయపడతారు అని, ప్రజలను చూసి కూడా ఆయన అంతే భయపడుతున్నాడు. ఇప్పుడు పాము చూసి మనిషిని చూస్తే పాము ఎంత భయపడుతుందో పామును చూసి మనిషి కూడా అంతే భయపడతాడు. అందుకనే ఆయన చాలా ఎక్కువ భద్రత పెట్టుకుంటాడు. గతంలో నేను 79 నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా చూసాం. ఎప్పుడు ఇంత వ్యక్తిగతంగా భద్రత పెట్టుకున్నంత పరిస్థితి గల ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అంజయ్ గారు కానీ, వెంగళరావు గారు, ఆయనకి నక్సలైట్ టార్గెట్ అయినా కూడా ఆయనకి ఒక జీప్ ఉండేది అంతే, ఎస్కార్ట్గా. పైలట్ అనుకోండి, ఎస్కార్ట్ అనుకోండి. అదే అంజయ్ గారు లాంటి వ్యక్తికి అసలు పోలీసులు పక్కన ఉన్నారా లేదా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆయన 1982 ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా చేశాడు. అలా చేసిన ముఖ్యమంత్రులు చూసాం. అసలు ఒకసారి ఏదైనా ఫంక్షన్ల దగ్గర కలెక్టర్లే ఆయనకి ఇట్లా చేయి అడ్డం పెట్టి ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఈయనకి అలా కాదు, కొన్ని వేల మంది కావాలి. ఆయన రాత్రిపూట తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటే కూడా 1000 మంది భద్రతా సిబ్బంది ఉంటే కానీ ఆయన ఆ ప్యాలెస్లో పడుకోలేడు. తర్వాత ఆయన ప్యాలెస్కి వెళ్ళే దోవలో దాదాపు ఒక 30 చెక్ పోస్టులు ఉంటాయి. అంటే ఒక రాజమార్గాన్ని, ప్రజల రోడ్డును కూడా, గవర్నమెంట్ రోడ్డును కూడా బంద్ చేసేస్తారు. అలాంటి బందోబస్తుతో ఉండటం వలన ప్రజల నుంచి కూడా ఆయన అంత ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడో మరి మనకు అర్థం కాదు. సామాన్యంగా ఒక ముఖ్యమంత్రి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ వ్యక్తి కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయనకు ఉన్నంత భద్రత నాకు తెలిసి రాష్ట్రపతులకు కానీ, ప్రధానమంత్రులకు కూడా ఉండదు. ఇందిరాగాంధీ లాంటి పెద్ద నాయకురాలకు కూడా అటువంటి భద్రత నేను చూడలేదు. ఎవరికి లేని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు, ఆయన భయపడే ఉండొచ్చు, భద్రతను పెట్టుకుని ఉండొచ్చు, దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ భద్రత ఎంతవరకు ప్రజల ప్రాణాల మీద పడి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని తొక్కేసుకుంటూ పోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇలా బౌన్సర్ని పెట్టుకోవటం ఏంటి? బౌన్సర్లకి ఏం మానవత్వం ఉంటుంది? వాళ్ళకి ఒక పైచాచిక ఆనందం తప్ప వాళ్ళకి తెలియదు. ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టు సత్తెనపల్లి దగ్గర సింగయ్యని తొక్కేసింది కదా ఆయన కారే. దాని కారు కింద నలిగిపోతే ఆయన కారు కింద నలిగిన విషయం ఆయనకి తెలియదు. నాయకులు, కార్యకర్తలు ఆయన ఒక కోడి పిల్లని ఇసిరినట్టు అక్కడ పడేసిపోతే పోలీసులే కదా ఆయన్ని తీసుకెళ్ళింది. పోలీసులకి మానవత్వం ఉంటుంది, వాళ్ళు ఒక శిక్షణ పొందిన క్రమశిక్షణ, ఒక బాధ్యత ఉంటుంది సమాజం పట్ల. ఇప్పుడు ఈ బౌన్సర్లో ఈయన ఏ 3000 ఇస్తాడో మరి 4000 ఇస్తాడో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఒళ్ళు పెంచుకుంటారే తప్ప వాళ్ళకి ప్రజల పట్ల బాధ్యత ఏముంటుంది? ఎవరన్నా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని ఒకటి, రెండోది నిన్న పెళ్లికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రజల్ని తరలించారని కూడా చెబుతున్నారు. ఈయన వచ్చినప్పుడు ఒక క్రేజ్ క్రియేట్ చేయడానికి, అంటే ప్రజలు ఒక తొక్కిసలాటగా
ఇది సినిమా యాక్టర్లు చేస్తారు. సినిమా హీరోలు సపోజ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తుంటే వాళ్ళ పిఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందే కొంతమంది ఒక 20 మందినో 30 మందినో వీళ్ళకి సంబంధించిన మనుషులను పంపిస్తారు. అక్కడికి పంపిస్తే ఆయన వచ్చే టైంకి వీళ్ళంతా ఎగబడుతున్నట్టు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళ మనుషులే మళ్ళీ చేతులు ఇలా కట్టుకుంటారు చైన్ లాగా, అంటే రోప్ పార్టీ లాగా. అంటే ఆ హీరోకి ప్రజల్లో ఒక క్రేజ్ క్రియేట్ చేయడానికి వాటిని వీడియోల్లో చూస్తారు కదా, టీవీల్లో, అబ్బో జనం ఎగబడుతున్నట్టు వీళ్ళు ఆపుతున్నట్టుగా. అట్లాగే నిన్న కూడా మనుషుల్ని తరలించారని చెబుతున్నారు. ఆ తరలించడానికి వచ్చిన మనుషులు మరి ఈయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కదా, చేస్తే వాళ్ళు బౌన్సర్లు ఇందాక చెప్పారు కొంతమందిని కాళ్ళ కింద వేసి తొక్కారు, కొంతమందిని మహిళల్ని ఇలా పెట్టి గుద్దేశారు. ఈయన సిద్ధం సభలకు పెట్టాడు పెద్ద ఇలా ఒక పోస్టర్, పెద్ద ఫ్లెక్సీలు పెట్టాడు చూసారా, అలాంటి గుద్దితే మహిళల ముఖాలు, మహిళలేంటి పురుషులేంటి ఎవరి ముఖాలైనా బద్దలైపోతాయి. అంటే ఎట్టాట్లావు వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించుకుని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవాల్సిన పరిస్థితి, ముక్కులు ముఖాలు పగిలి ఏకమైపోద్ది ముఖం. అటువంటి కొడుతున్నప్పుడైనా ఈయన ఆపాలి, పక్కనే ఉంటాడు కదా వాళ్ళకి, ఆపండరా మీరు ఏంటి అట్ట ఎందుకు కొడుతున్నారని. ఇప్పుడు సింగయ్య తల మీద కారు ఎక్కినప్పుడు కూడా ఈయన బానెట్ మీదకి ఎక్కి సీఎం అని స్లోగన్స్ ఇస్తున్నప్పుడన్నా చెప్పాలి, అరే సీఎం ఏంటి స్లోగన్ ఏంటి, ఈ బానెట్ మీద ఎక్కటం ఏంటి, ఆయన దించండి రా అని రావు గోపాలరావు అంటాడు చూడండి, ఆయన ఎవరికైనా చూపించండి రా అంటాడు చూసారా, అట్లా వాళ్ళు చెప్పాలి, అరే దింపండి రా అని. ఆయన ఒక విషాద సంఘటనకి వెళ్తున్నాడు, ఒక విగ్రహావిష్కరణకి. ఈ సీఎం ఏంటి గోల ఏంటి, టైర్ కింద సింగయ్య తల ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అందులో నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించవు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించవు. ప్రజలు అనేవాళ్ళు నీకు ఒక బానిసలు లాంటి వాళ్ళు, నువ్వు వస్తే ఎగబడతారని నీ నియోజకవర్గంలో ఎలాంటి కట్టు బానిసత్వం 45 ఏళ్లుగా అమలు చేశావో ఇప్పుడు కదా వాళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చుకుని ఓటేస్తే ప్రజాస్వామ్యం మునిగిపోయింది అంటున్నాడు ఆయన. అంటే ఆయన గెలిచిన నాళ్ళు ప్రజాస్వామ్యం ఉంటుంది, ఆయన ఓడిపోతే ప్రజాస్వామ్యం ఉండదు. 78 నుంచేగా పులివెందుల ప్రజలు ఈ వీళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయింది. కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ నియంతృత్వంలోకి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్తూ ఉంటారు. ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా ఏదో ఒక జరుగుతూనే ఉంది ఇష్యూ. ఇప్పుడు ఈవెన్ మ్యారేజెస్కి బయటకు వచ్చినా కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. ఎలా సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా బయటకు వస్తే వచ్చే వాళ్ళంతా నిజంగా అభిమానులే అంటారా, లేదు అంటే అసలు ఈ పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలంటారు ప్రభుత్వం కూడా? ఇప్పుడు ప్రజలు కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఇక జగన్మోహన్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు వాళ్ళ క్యాండిడేట్కి దక్కలేదంటే వంది మాగాదులకు అర్థం కావాలి. ఇక ఆ పార్టీ నిలబడదు, ఆ వ్యక్తి మీద ప్రజల్లో ఆకర్షణ లేదు, ఇంకా మనం ఆ పార్టీని పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. విజయసాయి రెడ్డి లాంటి ముఖ్యుడే గమనించి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా తప్పుకోవాలని ఇప్పుడు ఎక్స్లో పోస్టులు పెడుతున్న అంబటి రాంబాబు, లేకపోతే రోజానో, లేకపోతే బొత్స సత్యనారాయణ, లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని పక్కకి జరగాలి. ఇక పార్టీ అయిపోయింది అనేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కడో మన నియోజకవర్గాల్లో లేదు కానీ ఆయన సొంత ఇలాకాలో ఉందనుకుంటున్నారు. ఇప్పుడు అవి కూడా భ్రమలు తొలగిపోయినాయి. ఇప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు 24 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుకి గొంతు కలపాల్సినంత తెలివి పులివెందుల ప్రజలకు ఉంది. కానీ పులివెందుల ప్రజలకి వాళ్ళ మెడ మీద కత్తి ఉంది జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఆ భయానికి ఓట్లేశారు. ఇప్పుడు ఆ భయం మొన్న పోలీస్ అధికారి చెప్పాడు కదా, వీళ్ళంతా ఎగబడి మీదకెళ్ళి అతని ప్రాణాన్ని తలపెడుతున్న సందర్భంలో నేను యూనిఫామ్లో ఉన్నాను, నేను రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని, ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తే అది తప్పంట. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మనం ఆ పోలీస్ అధికారి యూనిఫామ్ ఉడదీయొచ్చు, కొట్టొచ్చు, అతన్ని చంపొచ్చు అనే ఒక దృక్పథంలోకి వెళ్ళిపోయారు. పోలీసు వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, వాళ్ళ యూనిఫామ్ని గౌరవించాలనేది పోయింది. వీళ్ళు పదే చెప్పడంతో ఒక అబద్ధం కూడా నిజమవుతుంది అంటారు చూసారా. అతను ఒక హెచ్చరిక చేయబట్టి ఆగారు. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇంకా గమనించుకోవట్లేదు. ప్రజలు ఏదో నాకు ఎగబడి వస్తారని అనుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాకపోతే కర్ణాటక నుంచి కూడా అభిమానుల రూపంలో తెప్పిస్తున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్తే మనం కూడా సింగయ్యలాగా అవుతాము, లేకపోతే నిన్న అనంతపురంలో జరిగిన సంఘటనలు జరుగుతాయి మహిళలు ఎవరైనా. కాబట్టి ఇక అతను వెళ్తే మనం వెళ్ళకూడదు. అటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ ప్రజలు చేయాలి. అంతేగాని ఇంకా జనం డబ్బులు ఇచ్చినా సరే 300 రూపాయలు ఇవ్వచ్చు. సింగయ్య కూడా ఆ రోజు ఇచ్చుంటారు.
సింగయ్య ఏమయ్యాడు? నిన్న మహిళకు కూడా ఇచ్చి ఉండొచ్చు, 300 250 ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయికి ఆపరేషన్కి జరిగే ఖర్చులు, ముఖం పగిలిపోయినప్పుడు జరిగిన ఖర్చులు ఎవరిస్తారు? కాబట్టి ఎందుకు డబ్బులు తీసుకోవాలి, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు దెబ్బలు తినాలి, అవసరమా? అది ఎవరు తెలుసుకోవాలి? ప్రజలు ఎట్టయితే ఓట్లు వేసి ఆయన్ని బహిష్కరించారో, పదవి నుంచి దించేశారో, అసలు మాకు డబ్బులు ఇచ్చినా సరే మేము జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్కి రాము. ఇప్పుడు సినిమాల్లో ఎక్స్ట్రాలకి కృష్ణనగర్లో తీసుకెళ్తా ఉంటారు ఎక్స్ట్రా ఆర్టిస్టులని. అట్లాగే ఒక ప్రొడక్షన్కి వెళ్ళారనుకోండి, ఆ ప్రొడక్షన్లో వాళ్ళకి ప్రమాదం జరిగితేనో లేకపోతే అవమానిస్తేనో ఆ ప్రొడక్షన్కి వాళ్ళు వెళ్ళొద్దు. అయ్యా మేము మొన్న మీ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చాము, మీరు డబ్బులు ఇచ్చారు, కానీ మేము అంతకన్నా ఎక్కువ నష్టపడ్డాం, మాకు తిండి కూడా పెట్టలేదు, లేదా మమ్మల్ని కొట్టారు, మాకు తిరిగి వెళ్ళేటప్పుడు వెహికల్ ప్రొవైడ్ చేయలేదు. అలాంటివి తెలుసుకున్నప్పుడు ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత జాగ్రత్తగా పడి ముందుగా ఆయన ఓడించారో, అట్లాగే పులివెందుల్లో కూడా 45 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మనం భరించలేము, మనం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు రాష్ట్రాన్నే దోసుకు తిన్నారు, కాబట్టి మనం ఇక్కడ కూడా వాళ్ళని ఓడించాలి, రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం కూడా అనుసరించాలి అనుకున్నట్టుగానే ఇక ఇవాళ ఇన్ని సంఘటనలు మీరు చెప్పారు, వెళ్ళిన సాటల్లా ఒక ఇష్యూ, ఎవరో ఒకళ్ళు నష్టపడాలి. ఎవరు నష్టపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల, వాళ్ళ కుటుంబ సభ్యులు లండన్లో ఉన్నారు, కూతుర్లు ఇద్దరు సేఫ్గా. ఇప్పుడు ఇట్లాంటి 250 300 కూలికి వెళ్ళి ఇలాంటి దెబ్బలు తినాల్సిన అవసరం ఎందుకు? ఆయన చేసే ప్రయోజనం ఏముంది? ముఖ్యమంత్రిగా ఉండి బిడ్డల్ని ఉపాధి లేకుండా చేశాడు, నాసిరకం సారాలు తాగిచ్చి పుస్తులు తెంపాడు, అక్క చెల్లెళ్ళు అంటానే తను స్వార్థానికి తన ఖజానా నింపుకున్నాడు. సొంత చెల్లెలు షర్మిల కూడా చెబుతుంది, ఎంత నమ్మింది అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ప్రపంచంలో ఏ చెల్లి తిరగనంత దూరం పాదయాత్ర చేసింది అన్న ముఖ్యమంత్రి అవటానికి. కానీ ఏ అన్న చేయనంత అన్యాయం ఆ చెల్లి భరించింది. ఆస్తులు కూడా దోపిడీ చేశాడు. సగం ఆస్తి ఆమెకు రావాలి కదా, సహజ న్యాయం. అదేం పెద్ద చట్టం అక్కర్లా దానికి. తండ్రికి ఒక కొడుకు కూతురు ఉంటే సగం రావాలి. అందులో ఎన్టీ రామారావు గారు లాంటి ప్రగతిశీల ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అటువంటిది అమలు కావట్లేదేమో అని చట్టం కూడా చేశాడు ఆయన. ఆ చట్టాన్ని అనేక రాష్ట్రాల్లో కేంద్రం కూడా అనుసరించినాయి. కాబట్టి అంత చట్టాన్ని అనుసరించి న్యాయం చేయని వ్యక్తి చెల్లెలకి రాష్ట్రానికి ఇంకేం ఉపయోగం? అట్లాంటి వ్యక్తిని చూడటానికి జనం ఎగబడి దెబ్బలు తినటం ఎవరు తెలివి తక్కువతాను, అది ప్రజలు గమనించాలి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన లియో వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.